హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి కిచెన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం స్వీట్ కార్న్ పిజ్జా తయారు చేసుకోబోతున్నాం. అచ్చం బయట హోటల్లో దొరికే మాదిరిగానే టేస్ట్ ఉంటుంది. ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, చీజీగా సాఫ్ట్గా ఉంది. ఎంతో సింపుల్గా మనం ఇంట్లోనే స్వీట్ కార్న్ పిజ్జా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో గోరువెచ్చటి వాటర్ తీసుకోండి. దీంట్లో ఒక పావు టీ స్పూన్ ఈస్ట్, ఒక పావు టీ స్పూన్ పంచదార వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్పుల మైదా, మీరు కావాలంటే ఇక్కడ గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు చక్కగా సాల్ట్ కలిసే విధంగా కలిపేసుకోవాలి. అలాగే ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు చేయితో చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఈ వాటర్ పక్కన పెట్టేసుకున్నాం కదా, అవి తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని పిండి చక్కగా కలుపుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఈస్ట్ కనుక లేకపోతే వంట సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ వేసుకొని చేసుకోవచ్చు. కాకపోతే మనకి ఈస్ట్ వేసిన విధంగా పిండి అనేది పొంగదనమాట. ఇప్పుడు ఇలా కలుపుకోవాలి. పిండి అనేది లూజ్గా ఉండాలి. పిండి లూజ్గా ఉండడం వల్ల కింద బేస్ అనేది సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇది ఇలా ఫ్లోర్ పైన పెట్టేసుకొని కాస్తంత ఆయిల్ వేసుకొని పిండి చేతితో చక్కగా కలుపుకోవాలి. పిండి అనేది మనం ఎంత చక్కగా కలుపుకుంటామో అంతే చక్కగా మనకు బేస్ వస్తుందండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు పిండి కలుపుకున్న తర్వాత చక్కగా ఇలా ముద్దలాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో అడుగు భాగాన కాస్త ఆయిల్ వేసుకొని చక్కగా బౌల్కి ఆయిల్ రాసుకోవాలి. ఇలా చేసిన తర్వాత మనం పిండి ముద్ద ఏదైతే ఉందో ఈ బౌల్లో పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. పైన క్లాత్ కానీ లేకపోతే ఏదైనా మూత కానీ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా 2 గంటలు పక్కన పెట్టేసుకున్న తర్వాత చూసారు కదా, పిండి అనేది కనీసం డబుల్ త్రిబుల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ చక్కగా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత దీంట్లో 2 పిజ్జాలు అవుతాయండి. 1 కప్పు పిండికి 1 పిజ్జా అవుతుంది, మీడియం సైజ్ది. చూసారు కదా, పిండి ఈ సైజులో తీసుకున్న తర్వాత కొంచెం పొడి పిండి వేసుకొని మనం చేయితో కానీ లేకపోతే చపాతీ కర్రతో కానీ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా చూపించిన విధంగా మందంగా ఉండాలి. ఇలా చేసుకున్న తర్వాత నేను దీన్ని పిజ్జా ట్రే పైన వేసుకొని చేస్తున్నాను. అలాగే పిజ్జా అడుగు బాగా అంటుకుంటుంది కాబట్టి బటర్ పేపర్ వేసుకున్నాను. ఇలా పలుచగా చేసుకున్న తర్వాత దీంట్లో 1 స్పూన్ తీసుకొని ఇలా హోల్స్ పెట్టుకోవాలి, లేకపోతే బాగా పొంగిపోతుంది మనకు బేస్ అనేది. ఇలా హోల్స్ పెట్టేసుకున్న తర్వాత ఇది పిజ్జా సాస్ అండి. ఇది మనకు సూపర్ మార్కెట్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది. దీన్ని పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీంట్లో లైట్గా చీజ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఉడికించుకున్న స్వీట్ కార్న్స్, అలాగే ఆనియన్స్, క్యాప్సికమ్ ఇవి కూడా మనం పిజ్జా పైన వేసుకోవాలి. చూసారు కదా, ఇలా మీకు నచ్చిన విధంగా వెజిటేబుల్స్ అన్నీ వేసుకోండి. చూసారు కదా, చక్కగా ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి చీజ్ వేసుకోవాలి. చీజ్ కాస్త ఎక్కువగానే పడుతుంది, పిజ్జా అంటేనే చీజ్ కదా. ఇలా కాస్త ఎక్కువగా చీజ్ వేసుకున్న తర్వాత నేను ఇది మైక్రోవేవ్లో పెడుతున్నాను. మీరు కావాలంటే ఇది గ్యాస్ పైన కూడా చేసుకోవచ్చు. పెనం పైన పెట్టేసుకొని గ్యాస్ అనేది లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోండి. దీంట్లో నేను ఇంట్లో చేసుకున్న రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే కాస్తంత బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాను. అలాగే పిజ్జా మిక్స్ కూడా వేసుకున్నాను.
ఇది కూడా మనకు సూపర్ మార్కెట్లో ఈజీగానే అవైలబుల్ ఉంటుంది. చూసారు కదా, ఇలా అన్నీ వేసుకున్న తర్వాత నేను మైక్రోవేవ్లో పెట్టి తీసుకున్నాను. 180 degrees 30 minutes పెట్టుకున్నాను. ఇప్పుడు పిజ్జాని స్లైసెస్ లాగా కట్ చేసుకుందాం. చూసారు కదండి, చక్కగా మనకి బయట దొరికే విధంగానే ఉంది. సింపుల్గా తక్కువ ఖర్చులోనే ఇలా మనం ఇంట్లోనే పిజ్జా తయారు చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.